సౌత్ ఇండియాలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్ ఏమీ కనిపించట్లా. గతంలో జేడీఎస్తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని అచ్చేసి ఇచ్చేసి దించేసి అధికారం ఎక్కేసి రకరకాల కుయుక్తులు పన్ని చాలా చిత్ర విచిత్రాలు చేసి కర్ణాటక మొత్తంలో నాటకం ఆడి మంచి ప్లాన్స్ వేశారు. కానీ తర్వాత ఎన్నికల్లో సైద్ధాంతిక రాజకీయం చేయని ఎవరిని మేము ఎంకరేజ్ చేయం అనే కాన్సెప్ట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొన్ని స్కీమ్స్కి అట్రాక్టే కావచ్చు, కంప్లీట్గా కర్ణాటక ప్రజలందరూ కాంగ్రెస్తోనే నిలిచారు. సో కర్ణాటకలో బీజేపీకి ఫ్యూచర్ ఉందా అంటే ప్రస్తుతం వాళ్ళు జేడీఎస్ని కలుపుకున్నారు చాలా రీసెంట్గా. సో వాళ్ళతో ఏదైనా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. మరోపక్క కేరళలో ఛాన్స్ లేదు. తెలంగాణలో కూడా ఒంటరిగా పోటీ చేయడానికే తెలుగుదేశం బీజేపీ చాలా ఎక్కువ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్తో కానీ కాంగ్రెస్తో కానీ ఇక్కడ పొత్తు పెట్టిన పరిస్థితి లేదు. కేసీఆర్ కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి బద్ధ శత్రుత్వాన్ని క్యాష్ చేసుకుని ఎంపీ సీట్లు కొంతవరకు గెలుచుకుంటే చాలు, ఎమ్మెల్యే సీట్లతో మాకంత పని లేదు అనే ఫీలింగ్లో బీజేపీ పార్టీ తెలంగాణలో ఉంది. సో అక్కడ ఎటువంటి పొత్తు పెట్టుకోదు. తమిళనాడులో వచ్చేసి పళనిస్వామి రీసెంట్గా ఎన్డీఏలోంచి బయటకు వచ్చేయడం అనేది మోడీకి ఆయన బీజేపీకి చాలా పెద్ద దెబ్బ. ఎంపీ సీట్లు పడిపోతున్నాయి. సౌత్ నుంచి వచ్చే ఎంపీ సీట్లు పడిపోవడం అనేది ఖచ్చితమైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది బీజేపీ మీద. బీజేపీ ఏ జాతీయ పార్టీ అయినా తెల్లారి లేచిన దగ్గర నుంచి చూసుకునేది ఒకటే కాన్సెప్ట్, ఎంపీ సీట్లు అంతే. ఎంపీ సీట్లు ఎక్కువ ఎవరు ఇవ్వగలిగితే, ఏ పార్టీ ఇవ్వగలిగితే తాము ప్రవేశపెట్టిన బిల్లుని తమ ఎంపీలతో ఎవరైతే సపోర్ట్ చేయించగలుగుతారో వారికి మిత్రపక్షంలో ఉండి సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీ, లేదా మిత్రపక్షం లేకుండా బయట సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం, రీసెంట్గా కూడా చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో మొదటి నుంచి లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క ఆప్షన్గా చంద్రబాబు నాయుడిని పెట్టుకుంది. ఆయన మాత్రమే ఇప్పుడు వాళ్ళకి ఏపీలో పొత్తు పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం. ఎందుకంటే ఇక్కడ అసలు ఆల్మోస్ట్ టు జీరో ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ ఏపీలో ఎఫెక్ట్ని, ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం అయ్యే పని కాదు. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి జనసేన పార్టీ బీజేపీకి, ఎన్డీఏకి మిత్రపక్షంగా ఉంది. అయితే గతంలో ఎన్డీఏలోంచి బయటకు వస్తూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మోడీ మీద ఆయన వేసిన ప్లాన్స్ కానీ అవన్నీ బీజేపీని చాలా తీవ్రంగా హర్ట్ చేశాయి. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి హైదరాబాద్లో అలాగే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్ళడం, ఇదంతా కూడా బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. అప్పట్లో ఎన్డీఏలోంచి బయటికి రావడం ఒక ఎత్తు అయితే, బయటికి వచ్చి ఊరుకోకుండా మోడీ మీద రకరకాల ఆరోపణలు చేస్తూ తిరిగి కాంగ్రెస్ని కలిసి మోడీకి భవిష్యత్తు లేదు, మోడీ మళ్ళీ గెలిచే అవకాశం లేదు అని తన సర్వేల ద్వారా అప్పట్లో నమ్మిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ని కలిసి కాంగ్రెస్తో ముందుకు వెళ్ళారు. అప్పట్లో ఇదంతా కూడా ఇప్పటికీ బీజేపీ తన మదిలోనే పెట్టుకుంది. కానీ వాళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది ఎవరికైనా, కాంగ్రెస్కైనా, బీఆర్ఎస్కైనా, బీజేపీకైనా, అల్టిమేట్గా ఏ జాతీయ పార్టీకైనా కావాల్సింది ఎంపీ సీట్లు. వాళ్ళు తీసుకొచ్చిన బిల్లుల్ని, చట్టాలని చట్టసభల్లో ఆమోదించుకోవడానికి కావాల్సింది ఎంపీ సీట్లు. దానికోసం ఈ రాజకీయ నాయకులు ఏ గడ్డైనా కరుస్తారు. సో చంద్రబాబు నాయుడు అనే గడ్డిని కరవడానికి మోడీ ఇప్పుడు సిద్ధపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో 2014లో ఈ ముగ్గురు కలిసి ముందుకెళ్లారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా అఫీషియల్గా పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయకపోయినా మోడీ తనకు కావాల్సినటువంటి సీట్లని చంద్రబాబు నాయుడు ద్వారా తీసుకోవటం, తనకు కావాల్సిన వారిని మంత్రులు చేసేలాగా ముందే మాట్లాడుకోవటం, ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ తనకు కావాల్సిన వారిని నెగ్గించుకోవటం, నెగ్గని వాళ్ళని ఎమ్మెల్సీలు చేసి మంత్రి పదవి ఇప్పించుకోవడం, ఈ సరంజామా అంతా అప్పట్లో నడిచింది. అదే ప్లాన్ని రానున్న 2024 ఎన్నికల్లో కూడా అమలు చేయబోతున్నారంటూ ఒక వార్త విపరీతంగా మనకి వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా అనేది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎంత వ్యతిరేకిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2014లో రాజశేఖర్ రెడ్డి యొక్క సింపతి వేవ్ ఉన్నా కూడా వీళ్ళ ముగ్గురు కలవటం వల్ల స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళగలిగారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయన అప్పట్లో ఒక ఎంపీగా మాత్రమే ఉన్నారు, కొత్తగా పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో 5 సంవత్సరాల పాటు దాదాపు పరిపాలించారు.
పవన్ కళ్యాణ్ ఇదివరకు అప్పుడు పోటీ చేయలేదు, కానీ ఇప్పుడు ఆయన పోటీ కూడా చేయబోతున్నారు. ఇవన్నిటికీ మించి ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు జైల్లో ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో ఆయన జైల్లో ఉంటే అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళడం అనేది అవినీతిని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో కొన్ని డీల్స్ని రాజకీయాల్లో ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు, వాళ్ళ పనే అది. సో ఒక కొత్త డీల్ని క్రియేట్ చేసుకుని చంద్రబాబుని బయటికి తీసుకురావడంలో సహాయ సహకారాలు కేంద్రం అందించి వాళ్ళు అడుగుతున్నటువంటి ఎంపీ సీట్లని ఎన్డీఏకి లేదా బీజేపీకి ఇస్తే చంద్రబాబుకి కేంద్రం యొక్క సపోర్టు సహాయం ఉంటుంది అంటూ ఒక రకమైన వార్త వైరల్ అవుతుంది. ఇదే కనుక జరిగితే ఎన్ని ఎంపీ సీట్లని మోడీ లేదా అమిత్ షా ద్వయం కోరుకోబోతుంది? 25 ఎంపీ స్థానాలు